నీవనుకుంటున్నావు నీ చేతిలో పోలీసు ఉందని, నీవనుకుంటున్నావు నీ చేతిలో కలెక్టర్లు ఉన్నారని. కానీ ఇంతకుముందే మా సమ్మని చెప్పిండు, యావత్ తెలంగాణలో ఉంటుండే వడ్డీలంతా కూడా మీకు అండగా ఉంటారు, మాలాంటి వాళ్ళకు కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. నీకు నిజంగానే మానవత్వం ఉంటే, నిజంగానే ఇంత కాస్ట్లీ భూములలో వీళ్ళకి ఇవ్వద్దనుకుంటే నీవే ముందుకు వచ్చి ఇదే ఊర్లో వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ఉండే. నువ్వు అపార్ట్మెంట్ రూపంలో కట్టిస్తావా, ఇంకో రూపంలో కట్టిస్తావా, కట్టించిన తర్వాత మాత్రమే వాళ్ళ జోలికి వచ్చేది ఉండే. కానీ దొంగలాగా వాళ్ళు ఇళ్లలో పనికిపోయిన సందర్భంలో, ఆఫీసులో పనికిపోయిన సందర్భంలో, బండలు కొట్టుకొని బతకడానికి పనికిపోయిన సందర్భంలో చిన్న పిల్లలను కూడా చూడకుండా, పసి కూరలను కూడా చూడకుండా, వాళ్ళ సామాన్లు కూడా బయటికి పోకుండా ఉన్నగా బోళ్ళు బొక్కలు ఉన్న చిన్న చిన్న సామాన్లు, ముసలి తండ్రులు, ముసలి తల్లులు, చిన్నారి పిల్లల్ని కూడా కనికరించకుండా మీరు కూలగొట్టే పద్ధతి సభ్య సమాజం అసహించుకుంటుంది. సభ్య సమాజం అసహించుకుంటుంది. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే విష జ్వరాలతో ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. చలికాలం ఇది. వాళ్ళకు పెద్ద బంగ్లాలు లేవు, వాళ్ళకు సాటు లేదు. ఇవాళ చలిలో వణుకుతున్నారు, ఎండలో ఎండుతున్నారు. కనీసం తిండి లేకుండా ఇవాళ తాగే నీళ్లు కూడా పైపులను కట్ చేసిండ్రు. వీళ్ళైనా బంగ్లాదేశ్ ప్రజలా, వీళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళ? యుద్ధాలు జరిగినప్పుడు కూడా శత్రువులు పనిచేయరు. కానీ అంతకంటే నీచంగా ప్రవర్తించి ఈ ప్రజానికం ఇన్ని వందల సంఖ్యలో ఉన్నప్పటికి కూడా కరెంటు కట్ చేసి, తాగే నీళ్ళ పైపులు కట్ చేసి, గుడిసెలు కూల్చివేసి, అన్నం దొరకకుండా చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు. ఇట్లాంటి పేదల కన్నీళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తగ్గుతుంది. మీరు తప్పించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేదు.